నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము, ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనము. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. 7:37 యేసు నీవును వెళ్ళి అలాగునే చేయుమని అతనితో చెప్పాను. యేసయ్యా నీ వాక్యం దగ్గరికి వస్తున్నాను. ఎవరెవరు ఏ చిక్కుల్లో ఉన్నారో నీకు తెలుసు. ఏ భయాందోళన, ఏ చింతలో ఉన్నారో తెలుసు. ప్రతి వాని యొక్క హృదయంలో ఉండే ప్రశ్నలు, సమస్యలు సమస్తము ఎరిగి ఉన్నవాడు. ఎవరెవరికి ఏ వాక్యము కావాలనో అందించువాడు నీవే. నీవే మాట్లాడు, నీ స్వరం వినిపింపచేయము, నీవే ప్రత్యక్షపరచుకొనము, నీవే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దొంగల చేతిలో గాయపడిన ఒక వ్యక్తిని చూసి ఒక యాజకుడిగా, ఒక పూజారిగా, ఒక మత ప్రతినిధిగా యాజకుడు బయలుదేరి అతన్ని చూచాడు. బైబిల్ ఏముందో తెలుసా? అతను చూచి ప్రక్కకు వెళ్ళెను. ట్రయింగ్ టు ఎస్కేప్. ఎస్కేపే కాదు, హి హాజ్ టేకెన్ ఎ డిసిషనే తీసేసుకున్నాడు. డిటర్మినేషన్ ఉంది, నేను వీడి జోలికి రాను.
వీడి జోలికి వెళ్తే ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో ఐ విల్ మెయింటైన్ ద అబ్స్ట్రాక్ట్. అకాడమిక్ నుంచి ఇప్పుడు అబ్స్ట్రాక్ట్లోకి వచ్చేసాడు, తొలగిపోతున్నాడు. తను చదువుకున్నదంతా బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించడం తెలుసు, పూర్ణ శక్తితో హృదయంతో దేవుని ప్రేమించడం తెలుసు, ఆరాధించడం తెలుసు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి పరాకుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ మత నాయకుడు డైవర్ట్ అయిపోయాడు, పరాకులోకి వెళ్ళిపోయాడు. ఎందుకు డైవర్ట్ అయిపోయాడంటే వాడికి ఆలయమే ముఖ్యమైంది కానీ యాక్సిడెంట్లో దెబ్బలు తిన్నవాడు ముఖ్యము కాదు. దట్ ఈస్ ద ప్రాబ్లం, దట్ ఈస్ ద మిస్టేక్. వీడు మంచివాడే, వీడు దేవుని ఆలయానికే వెళ్ళాలనుకున్నాడు, ఆలయంలో అందరి ముందు పెద్ద ప్రసంగం చేయాలనుకున్నాడు, అందరి కొరకు ప్రార్థనలు చేయాలి, తప్పకుండా వెళ్ళాలనుకున్నాడు. కానీ దారిలో మార్కు వలసలో యాక్సిడెంట్ అయింది, ఒకడు కొట్టుమిట్లాడుతున్నాడు, వాడికి లేవలేకపోతున్నాడు. ఇప్పుడు నా సంఘం ఎదురు చూస్తుందని నేను ఆ మార్కు వలస జంక్షన్లో ఆగకుండా దిగకుండా, నేను చేయగలిగేది చేయకుండా, నేను పరాకులో ఉన్నాను, బోయిపాలెం నెతన్యా చర్చికి వెళ్ళిపోవాలి, అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, నేను ఇప్పుడు పెద్ద ప్రసంగం చేయాలి, ఈ మనస్తత్వంతో వెళ్ళిపోవడమే ప్రక్కకు వెళ్ళెను. దేవుడంటే ఆలయము, దేవుని సన్నిధిలో అన్ని చేయాలి. కానీ సొసైటీలో బాధతో నా కళ్ళ ముందు కొట్టుమిట్లాడుచున్న వారి విషయంలో ఒక్క నిమిషం ఆగడానికి ఇష్టం లేదు. చూశాడు కానీ మై గోల్ ఈజ్ నాట్ దిస్ వన్, ఇది నా సమస్య కాదు, ఇది వీడి కర్మ, అప్రయోజనం. దేవుని ప్రేమించడం ఏంటో తెలుసు, పొరుగు వాడిని ప్రేమించడం ఏమిటో తెలుసు, కానీ వాడి గురి మాత్రం మరొక చోట ఉంది. అక్కడ ఉన్నవాడిని పట్టించుకోలేదు. కొట్టుమిటలాడుచున్నాడు, కొట్టబడ్డాడు, గాయపడ్డాడు, పడి ఉన్నాడు. ఏమిటండి మన క్రిస్టియానిటీ? మనకి మంచి గోల్సే ఉన్నాయి, కానీ ఆ గోల్లో ట్రాక్ అవసరమైనప్పుడు నిజమైన ప్రేమను చూపించే క్యారెక్టర్ ఉందా, లేక ఉపయోగం లేని మతమా, ఉపయోగం లేని ఛాదస్మమా, ఉపయోగం లేని సనాతన సంప్రదాయమా, ఉపయోగం లేనిదా, లేక ప్రజలకు భయపడేదా? నిజమే, ఒక రీతిగా యాజకుడు లేవీయుడు భయపడుతున్నారు. ఎందుకంటే వాడు అక్కడ పడి ఉన్నాడు. ఆ యెరూషలేం నుంచి యెరికోకి వెళ్ళడం అంటే అది పెద్ద చీకటి మార్గం. అసలైన పన్నాగం ఏమిటంటే ఒకడు పడిపోయినట్టుగా గిలగిల్లాడతాడు, కొట్టుమిట్లాడతాడు. అయ్యో వీడు పడిపోయాడు, వీడికి సహాయం చేద్దామని వెళ్తే వీడి వెనకాల ఒక 10 మంది ముఠ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క ముఠ వీడు వచ్చిన వెంటనే వీడి మీద పడి వీడిని కొట్టి వీడి దగ్గర ఉన్నాయని దోచేసుకుంటారు. సో ఇప్పుడు ఈ యాజకుడు, ఈ లేవీయుడు అపోహ పడుతున్నారు, జస్టిఫికేషన్ చెప్పుకుంటున్నారు. ఏమో అది ఏ వ్యూహమో, అది ఏ ట్రాపో. జాలి, దేవుని ప్రేమ, కనికరం ఇవన్నీ ఆలోచించదు. జంప్ చేస్తుంది ఇమ్మీడియట్గా. ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదు, ఒక ఆలోచన కాదు, ఇది ఒక డిసిషన్. మంచి చేయడానికి ముందు అడుగు పెడుతుంది. జంప్. యేసయ్య కూడా మన ఇలా అంతే జాలి చూపించాడు, కొట్టుమిటలాడుచున్న మన గురించి. ప్రధాన యాజకుడుగా ఆయన పరలోకానికి భూలోకానికి జంప్ చేశాడు. భూలోకములో ఉన్న ప్రతి గ్రామాన్ని దర్శిస్తూ కనికరపడి ముట్టాడు, తాకాడు, స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. ఇట్ ఈజ్ ద కంపాషన్. సాకులు లేనిది దేవుని కనికరం, ఉపయోగకరమైనది దేవుని కనికరం. దేనికి మనం రిప్రజెంట్గా ఉన్నాం? స్వప్రయోజన పొరుగువారుగానా, ఉపయోగం లేని అప్రయోజన పొరుగువారుగానా, చివరిగా సుప్రయోజన పొరుగువాడు. ఐ లైక్ దట్ సమ్మరీడ్. హైలైట్. అంతవరకు మతపరముగా ఉన్నారు, వృత్తిపరముగా దొంగలు ఉన్నారు, వాళ్ళకన్నా భయంకరముగా దొంగ మనసుతో ఉన్న యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, బాటసార్లు ఉన్నారు. అన్నిటిలోనూ మంచి అంటూ ఏది రాదని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చాడు. ఒక సమరయుడు.
ప్రజల ద్వారా మతపరముగా హీనపరచబడిన వారు సమరయులు. 400 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాబ్లం యూదులకి సమరయులకు ఉంది. అప్పటికి 400 సంవత్సరాలు అయితే 2000 సంవత్సరాలు కూడా ఇదే సమస్య ఉంది. ఆ సమరయులే పాలస్తీనులు, ప్రక్కన ఉన్న హమాస్. వీళ్ళ సమస్య ఏమిటంటే వీళ్ళు యూదులుగా వేరే దేశానికి బానిసలుగా పట్టుకొని పోబడినప్పుడు అక్కడ విదేశంలో అన్యమత దేశంలో యూదులుగా ఉంటూ అక్కడ ఉన్న అన్యజనులు వివాహం చేసుకుని కనబడ్డ బిడ్డలు వీళ్ళు. అన్యజనులతో సన్నిహితము చేసుకున్న వారు అని వారిని తక్కువగా చూస్తారు. వాళ్ళ నీడ కూడా మీద పడకూడదు, వాళ్ళ దారి గుండా వెళ్ళకూడదు. అంత హీనముగా ఈ సమరయుడు, ఈ గుడ్ సమరయుడిని మనం అంటున్నామే, అప్పుడు యేసయ్య కాలంలో వాడిని అంత హీనముగా చూస్తారు. ఇప్పుడు సమాజము ద్వారా కొట్టబడిన వాడు వీడు, సమాజము ద్వారా అవమానపరచబడిన వాడు వీడు, సమాజము ద్వారా కొట్టుమిటలాడుచున్నాడు, నాకంటూ గుర్తింపు ఎలాగ వస్తుందని ఇటువంటి వాడు భయాందోళనతో ఉన్నవాడు మార్గంలో వెళ్ళుచుండగా యూదుడు అనే ఒక మతపరుడు అక్కడ పడి ఉంటే, ఎవరైతే వీడిని తక్కువ చూశారో వాడు గాయాలతో పడి ఉంటే వీడి నీడ వాడి మీద పడుతుంది. ఇప్పుడు వాని దగ్గరికి వెళ్తున్నాడు ఈ సమరయుడు. ఇప్పుడు చూస్తున్నాడు, గాయాల్ని కట్టుచున్నాడు. సుప్రయోజన పొరుగువాడు. నా ప్రియమైన సంగమా, బీ ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్. క్రియాత్మకమైన క్రైస్తవుడిగా ఉండు. బీ ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చాను, అతనిని చూచాను. కంపేషన్, చూస్తుంది, కనికరము చూస్తుంది. యేసయ్య వారిని చూచి కనికరపడెను. ఎన్నిసార్లు మత్తయి భక్తుడు రాశాడు, యెరూషలేమును చూచి కనికరపడెను, గుడ్డివారిని చూచి కనికరపడెను, కుష్టి రోగులను చూచి కనికరపడెను, బిడ్డను కోల్పోయిన వితంతువును చూచి కనికరపడెను. జాలి, పిటి, కంపేషన్ చూచి దగ్గరికి పోయి అతని మీద జాలిపడి, నిజమైన కనికరము అయితే చాలా చాలా క్రియలు ఉంటాయి. చూడడమే కాదు, చేయడము కూడా ఉంది. అతని మీద జాలిపడి ఏం చేశాడో చూడండి. నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో పడిపోయాడు చూడండి. ఎన్ని ఇబ్బందులు. వన్ సైడ్ అతని టైం టేబుల్ మారిపోయింది. మీలో ఎవరైనా సరే ఒక షెడ్యూల్ మార్చుకుని బాధలో ఉన్న వారిని పరామర్శిస్తున్నారా? మీ అపాయింట్మెంట్స్ని మార్చుకుని బాధలో ఉన్న వారిని పరామర్శించుతున్నారా? దెన్ ఇఫ్ ఇట్ కమ్స్ రియల్లీ, హృదయంలో నుంచి వస్తే జాలి పడడం ఏమిటో, కనికరం చూపించడం ఏమిటో అక్కడ తెలుస్తుంది. తన వాహనమును ఎక్కించి పడి ఉన్న వాడిని పైకెత్తి తాను హుందాతనముగా వెళ్ళవలసిన వాహనం మీద అతనిని ఎక్కించి వీడు కాలబాటను వెళుచున్నాడు. తన వస్త్రాన్ని చింపి వాడి గాయాల్ని కట్టాడు. తన యొక్క వెహికల్ని ఇచ్చి అతని దాంట్లో కూర్చుండబెట్టి హీ వాక్స్ అతను నడుస్తున్నాడు. మనము దరిద్రులమై ఉండగా మనం ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. దట్ ఈస్ ఎ కంపేషన్. తను చేయగలిగింది, తనకి ఇబ్బందికరమైన తన షెడ్యూల్ మారిపోయినా వాటిని మార్చుకుని అతని కొరకు టైం కేటాయించాడు. నా ప్రియమైన సంగమా, ఈ యొక్క సహవాసములో ఉండవలసింది టేక్ టైం ఫర్ ఈచ్ అదర్. మనకు ఎన్నెన్ని సమయాలు ఉన్నాయి, మనకంటూ ఎన్నో ఉన్నాయి. వీ హ్యావ్ నో టైం. ఒకరి కోసం ఒకరి టైం లేదు.
మనదంతా యాంత్రికముగా అయిపోతుంది. నిజమైన కనికరము దగ్గరికి వెళ్ళి చూచి జాలిపడి. ద మెయిన్ థింగ్ మన క్యాలిక్యులేషన్ అంతా ఫోన్పే చేసేద్దామా, అడిగేవాడంతే ఇచ్చేవాడే అంతే. ఇచ్చేవాడు ఇది ఫోన్పే చేశాను కదా, ఒక కవర్ ఇచ్చేసాను కదా, ఓకే అంతటితో సరిపోయిందా? కాదు. హీ టేక్స్ టైం. కాంటాక్ట్లోకి వచ్చాడు, టచ్ మినిస్ట్రీలోకి వచ్చాడు, మళ్ళా స్పర్శిస్తున్నాడు, వాడిని పట్టుకున్నాడు, వాడిని పైకెత్తాడు. ఓ యేసయ్య మనల్ని పైకెత్తువాడు, పడిపోయిన మన కుటుంబాలను పైకెత్తువాడు, పడిపోయిన మన జీవితాలను పైకెత్తువాడు, పడిపోయిన మనల్ని తన సువార్త రథములో కూర్చుండబెట్టువాడు ఆయనే. మనతో వస్తాడు ఈ మంచి సమరయుడు యేసయ్య. ఏమి ప్రేమ! అర్హత లేని ఈ వ్యక్తి వీడిలో అంత కనికరం చూపెడుతున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా దేవుడు తన కుమారుని అనుగ్రహించాను. మనం ఇంకను శత్రువులమై ఉండగా దేవుడు తన ప్రేమను చూపించాను. ఈరోజు దేవుని ప్రేమకు ప్రతిరూపం ఈ మంచి సమరయుడు. కనికరం చూపించాడు, జాలిని చూపించాడు. అంతేకాదు, బైబిల్ ఏముంటుందో తెలుసా? అతనితో వెళ్ళాడు, ఒక చక్కని చికిత్సశాలలో పెట్టాడు, దానికి కావలసిన డబ్బులు చెల్లించాడు. ఓకే, నేను చేయగలిగింది చేశాను కదా, మై డ్యూటీస్ ఫినిష్, తర్వాత వాళ్ళ ఇష్టం, నా పేరు నిలబడ్డది, నేను చేయగలిగింది నేను చేశానని వెళ్ళిపోలేదు. బైబిల్ ఏముందో తెలుసా? సెకండ్ డే అగైన్ హీ కేమ్. మరుసటి రోజున మరలా వచ్చి పరామర్శించిన వాడు వీడిని పరామర్శించు అని రెండవ మాట వాడబడుతుంది. 2 సార్లు బైబిల్లో దాని అర్థం టేక్ కేర్, టేక్ కేర్. ఇంకో రీతిగా చెప్పాలంటే అప్పటికప్పుడు సహాయం చేయడమే కాదు, ఆ గాయం మానాలి, ఆ గాయం మానాలి. మనకి సమయం లేదు, ఒకని గాయం మానిపే వరకు ఉండడానికి సమయం లేదు, మాట్లాడడానికి సమయం లేదు. మనమంతా ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్లోకి వెళ్ళిపోతుంటాం అంతే. మనం యూఆర్ లిమిటెడ్ టు ద ఫంక్షన్స్ పంక్చువాలిటీ. మనం లిమిటెడ్ టు ద శ్మశానాలకే పరిమితం అయిపోయాం, స్మారక పరిమితం అయిపోయాము. అంతవరకే ఆ పని చేస్తే సరిపోతుంది. బిడ్డలను కోల్పోయిన తల్లిని సమాధి కార్యక్రమంలో నిలబడితే సరిపోదు కాదు. తండ్రిని కోల్పోయిన బిడ్డని సమాధి కార్యక్రమంలో నిలబడి మళ్ళీ స్మారక కూటానికి వస్తాంలే, ఓకే వెళ్ళామండి, సమాధి దగ్గరికి వెళ్ళామండి, వెళ్ళామండి, స్మారక కూటానికి కూడా వెళ్ళామండి, లేక ఇంకో ప్లాన్ వేస్తాం మనం. సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళే ఆ కార్యక్రమానికి, జనరల్గా స్మారక కూటానికి వెళ్దామండి. వీ హ్యావ్ అవర్ ఓన్ పంక్చువాలిటీస్. ఇక్కడి మంచి సమరయుడు వాడు బాగుపడే వరకు పట్టించుకునే ఉన్నాడు. సంఘం పట్టించుకునేటట్లు ఉండాలి, చూపించుకోవడం కాదు. ఈ కార్యక్రమంలో అక్కడ నిలబడ్డాం, ఈ కార్యక్రమంలో నిలబడ్డాం, వెళ్ళాం కదండి, పలకరించాను కదండి, పలకరించేవారు కాదు, పట్టించుకోవాలి. మళ్ళీ ఫోన్ చేసావా? మీరు చూస్తే మంచి సమరయుడు చెప్పిన మాట, అతనిని పరామర్శించము. బైబిల్లో ఒరిజినల్గా అన్న మాట, అతని భారాన్ని మోయి, అతని గాయం కట్టబడాలి. తండ్రిని కోల్పోయిన బిడ్డ గాయం, తల్లిని కోల్పోయిన బిడ్డ గాయం, బిడ్డను కోల్పోయిన తల్లి గాయం. ఇది ఒక స్మారక కూటము, ఒక శ్మశాన కార్యక్రమంలో పాల్గొంటే ఆ గాయం మానిపోదు. క్రీస్తు సంఘం మళ్ళీ పరామర్శించు, మళ్ళీ అడుగు ఎలాగున్నారు, మెంటాలిటీ ఎలా పెరుగుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా, బ్యాక్ పెయిన్లోకి వచ్చేసారా, ఎన్నో వింటా నేను ఫోన్ చేసి మళ్ళీ కలుసుకునేటప్పుడు. నా ప్రియమైన సంగమా, నువ్వు ఎవరికి పొరుగువాడవు, ఎవరికి నీవు పొరుగువాడు, నీ పొరుగువాడు ఎవరన్నది కాదు ఇక్కడ యేసే అడుగుతుంది. నీవు ఎవరికి పొరుగువాడు? దేవుని ప్రేమను చూపించే పొరుగువాడుగా ఉండాలనుకుంటున్నావా? నీ గాయాలు కట్టడానికి ఆయన గాయపడ్డాడు యేసయ్య. నీ రోగములు భరించాడు. పడిపోయిన నిన్ను ఆయన పరలోకం నుంచి భూమి మీద పడ్డాడు. ఆయన నిన్ను పైకెత్తాడు. నీలో తన కొడుకుని చూసుకున్నాడు దేవుడు, నీలో తన కూతుర్ని చూసుకున్నాడు దేవుడు, తన కుమారుడిలో సమస్తము చూసుకున్నాడు. అందుకే నీ బాధలన్నిటిలోనికి పంపించాడు యేసయ్య. ఆ పరమ తండ్రి నిన్ను నన్ను ప్రేమించి
ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ, ఆ సంపదతో కూడిన ప్రేమ నీలోకి రావాలి అంటే యేసుని నీ యొక్క రక్షకుడిగా స్వీకరించు. అప్రయోజకులుగా ఉన్నావా, స్వప్రయోజకుడిగా ఉన్నావా, లేక సుప్రయోజకుడిగా ఉన్నావా? ఆశీర్వాదకరమైన సంఘముగా ఉండు. నీ బాధ, నీ పొరుగు వారి యొక్క కష్టాన్ని యేసు కళ్ళతో చూడు. యేసు మనసుతో జాలిని చూపించు. కదులు, టచ్ చేయి, కేర్, పట్టించుకో. గాయం మానాలి, బలపడాలి. యేసు రాకడ వరకు ఇది మనం చేస్తూనే ఉండాలి. ఒక బస్సులో ఒక తల్లి వచ్చి కూర్చుంది. ఒక యవనస్తుడు అక్కడ నించుని ఉన్నాడు. ఆ తల్లికేసి అలాగే చూస్తున్నాడు. ఆ యవనస్తుడి చేతిలో పువ్వులు గుర్తుంది. ఆ తల్లి కూడా ఆ పువ్వులకేసి అలాగే చూస్తుంది. ఈ కుర్రోడి చేతిలో పువ్వులు ఉన్నాయి. ఆ తల్లి ఆ పువ్వుల కోసం చూస్తుంది. ఆమె ఒక అనామికురాలు పాపం సిటీ బస్సులో వచ్చి కూర్చుంది. అర్థం కాలేదు, ఎందుకు ఈ కుమారుడు, ఈ యవనస్తుడు నాకేసే చూస్తున్నాడు గులాబీ పువ్వులు చేతిలో పట్టుకుని అని. సరిగా బస్ స్టాప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టాప్ అని కండక్టర్ చెప్పాడు. ఆ నెక్స్ట్ స్టాప్ వచ్చే సమయానికి ఊహించని రీతిగా ఆ యవనస్తుడు కదిలి ఆ తల్లి ఒడిలో గులాబీ పువ్వులు పెట్టి, మమ్మీ ఆశ్చర్యపోయింది. మమ్మీ, ఈరోజు మా మమ్మీ పుట్టినరోజు, నేను నిన్ను నా అమ్మగా చూస్తున్నాను. మా అమ్మకి ఇవ్వవలసిన గులాబీ పువ్వులు నీకు ఇస్తున్నానమ్మా అని తన ఒడిలో పెట్టి దిగిపోయాడు. ఆ తల్లి ఆ యొక్క షాక్ నుంచి బయటకు వచ్చి బస్సు కదిలిపోతున్నప్పుడు ఒక్కసారి గట్టిగా అరిచింది, బాబు మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? ఆ బస్ స్టాండ్ పక్కన ఉన్న శ్మశానం వైపు చూపిస్తూ, అక్కడ ఉంది మా అమ్మ, అక్కడ సమాధి చేయబడ్డది అని వెళ్ళిపోతాడు. నా ప్రియమైన సంగమా, యేసు దేవుడు తన తల్లి ప్రేమను మనల్ని అలాగే చూపించాడు. నిన్ను నన్ను స్వీకరించాడు. నిన్ను నన్ను తన చేతుల్లో పెట్టుకున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు సాతాను చేతిలో చిక్కబడిన ప్రయాణికుడు అయితే, మంచి సమరుడు యేసుని దగ్గర తీసుకొస్తున్నాను. ఆయన నీ దగ్గరకు వస్తాడు, నిన్ను టచ్ చేస్తాడు, నిన్ను పట్టుకుంటాడు, నీ గాయాన్ని కడతాడు, నిన్ను పైకెత్తుతాడు, లిఫ్ట్ చేస్తాడు, తన స్థానము నీకు ఇస్తాడు. యేసు దగ్గరికి రా. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నీ ప్రియ బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా, వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయండి. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా, జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా, నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు, రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే, యేసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము.
ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా, నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముచున్నాను. మరి ముఖ్యముగా అనేక మంది ఈ వాక్య పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి, అయ్యా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని తమ కష్టార్జితములో నుంచి అమూల్యమైన కానుకలు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలు వాక్యము వినిన తరువాత ప్రార్థించబడాలి అని కోరుకునేవారు దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉత్తరము ద్వారా తెలియపరచవచ్చు, ఫోన్ చేయవచ్చు, మరి మీ యొక్క SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్లు పంపించవచ్చు. మీకు నెంబర్ చెప్తున్నాను, మరి మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మీరు ఆ నెంబర్ రాసుకోవడానికి 9632663663 అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దీని ప్రకారం మీరు మీ యొక్క అవసరతలు మాకు రాయవచ్చు, తెలియపరచవచ్చు. అంతేకాకుండా ఫోన్పే ద్వారా ఇదే నెంబరు 9666326663 ఫోన్పే ద్వారా మీరు మీ అమూల్యమైన కానుకలు పంపించవచ్చు. అది ముందుకి ఏ ఆటంకం లేకుండా ప్రతి వారం 3 కార్యక్రమాల్లోనికి వాడడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్యక్రమం అవసరతలు తీర్చబడేటట్లు మీరు ఆ కానుకను పంపించవలసిందిగా కోరుచున్నాము. ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుచున్నాము. మా అడ్రస్ బిషప్ డాక్టర్ KR సింగ్, నేర్పుమయ నజరయ UCIM సెంటర్, కొత్త పరదేశ్ పాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నెంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777